అది సినిమాలోనైనా జీవితంలోనైనా విష్ణుకి. అవును, ప్రభాస్ గారి ఫ్యాన్. అవును. అంటే ప్రభాస్ గారి కోసం వచ్చారా లేకపోతే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని వచ్చారా? గారి మీద ప్రభాస్ గారు సినిమా చేశారంటే సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఉండే వచ్చాం. రీచ్ అయ్యారా? రీచ్ అయ్యాం. ఆయన ఫైట్స్ గానీ ఏం చేయలేదు, చిన్న సమాధానం చెప్పి. అదే చెప్తున్నాను కదా, రుద్ర తాండవం చేయాలంటే ఫైట్లే చేయవసరం లేదు, ఒకేసారి నిలబెట్టి ముగ్గురికి సమాధానం చెప్పాడు. అదే సినిమాని డిఫైన్ చేసింది. విష్ణు గారు ప్రభాస్ గారికి ఇచ్చిన క్యారెక్టర్ లేకపోతే ఆయన ఇచ్చిన డేట్స్ కరెక్ట్ గా యూజ్ చేసుకున్నారా? ఎక్కడ కూడా హైప్ తగ్గించకుండా కరెక్ట్ గానే యూజ్ చేసుకున్నారు. ప్రభాస్ ని కరెక్ట్ గా ఎలా వాడాలో, ఏ క్యారెక్టర్ కి అయితే వాడాలో ఆ క్యారెక్టర్ కే వాడారు. రుద్ర క్యారెక్టర్ చేయడం ప్రభాస్ కి. హరహర మహాదేవుని బచ్చు స్వామి, హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమః శివాయ, జై గణప, జై ప్రభాస్, జై ప్రభాస్, జై గణప, జై గణప, జై గణప, ఓం నమః శివాయ. నాగన శివుడు స్వామి నువ్వు. నాకసేపు అర్థం కాలే ఏం జరిగిందో. ఓం నమః శివాయ. అబ్బబ్బా, సీమ అష్ట శివులో ఉన్నావు. శివులో ఉన్నావు. నువ్వు శివుడు, నువ్వు దేవుడు. నెవర్ బిఫోర్ అంటే ప్రభాస్ ని శివుడిలా చూస్తేనే ఎలివేట్ అవుతాం అనుకున్నాం, కానీ రుద్రాలా చూసినా కూడా ఎంత ఎలివేట్ అవుతుంది. ప్రభాస్ గారిది ప్రతి షాట్ ప్రతి ఫ్రేమ్ అదిరిపోయింది. ఆయననైతే ఇంకా పీక్ లెవెల్లో చూపించారు. నేను ఎవరి ఫ్యాను కాదు, నేను జెన్యూన్ ఊరికే చూద్దామని వచ్చాను. చూడలేదు, నాకు అసలు స్టోరీ కూడా తెలియదు. లేదు, బ్లాంక్. ఈ సినిమా ద్వారానే కొంచెం ఇప్పుడే చూసాను. యా, సో విజువల్స్ పరంగా CGI బాగాలేదు, కన్విన్స్ అవ్వలేకపోయా నేను. చాలా ఫేక్ గా ఉన్నింది. అండ్ BGM కూడా అంత బాగాలేదు. ఎమోషనల్ గా కనెక్షన్ నాకైతే ఎస్టాబ్లిష్ అవ్వలేదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే చాలా బాగుంది, BGM బాగుంది, యాక్టింగ్ చాలా బాగా చేశారు. మోహన్ లాల్ గారి డైలాగ్స్ కూడా లాస్ట్ హాఫ్ లో బాగుంటాయి. మిగిలినవన్నీ కొంచెం ఇంత డైలాగులు చెప్తారు కానీ అంత అర్థం కాదు, కనెక్ట్ అవ్వలేకపోయారు. ప్రభాస్ గారి ఎంట్రీ కోసం చాలా మంది వెయిట్ చేశారు. ప్రభాస్ గారు ఎంట్రీ వచ్చినప్పుడే అందరు స్నాప్స్ మొదలు పెట్టేశారు. ఇంకా ఆయన ఎంట్రీ కోసమే వెయిట్ చేశారు. కొంతమంది అయితే సెకండ్ హాఫ్ ఏంటి డైరెక్ట్ నచ్చారు. ప్రభాస్ గారి ఎంట్రీ తర్వాత ఒక డైలాగ్ వచ్చింది కదా, మరి థియేటర్ రెస్పాన్స్ ఎలా? ఏ డైలాగ్? అసలు మొత్తం మూవీలో ఎంజాయ్ చేసింది ఒక సీనే, కామెడీ అండ్ ఆల్. యా, రియల్ లైఫ్ లో కూడా ఎంత భక్తి ఉంటుందని ఇక్కడ అనిపించిందా మీకు? అక్కడ భక్తితో చేశారు అని చెప్పారు. అలాంటి భక్తి ఇప్పుడైతే లేదని నాకు అనిపిస్తుంది. అంటే ఎవరు కూడా వాళ్ళ కళ్ళు అయితే దానం చేయరు కదా రాయికి, అది స్టోరీ కదా. సో బిఫోర్ కూడా మనం చూస్తుంటే సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ పెట్టారని అనుకోవాలి. యా, అసలు ఫస్ట్ హాఫ్ అన్నెసెసరీ, మూవీకి ఏమీ లేదు, హీరో హీరోయిన్ తప్ప ఏమి ఉండదు ఫస్ట్ హాఫ్ లో. చూస్తున్నప్పుడు మీకు ఏమైనా సినిమాలో రిఫరెన్స్ కనిపించిందా? వేరే వేరే సినిమాలు ఎక్కడ చూసినట్టుంది ఈ సీను, మగధీర, సో సంథింగ్ లైక్. బాహుబలి అన్నారు, అందరు అరుస్తూ ఉన్నారు. నాకైతే ఫస్ట్ హాఫ్ నచ్చలేదు, జెన్యూన్లీ స్పీకింగ్. లేదు, నాకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ నచ్చింది. హీ లివ్డ్ ఇట్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కోసం సినిమా చూడొచ్చు. సో ఫైనల్ గా అంటే మొన్నటి వరకు చూసుకుంటే విష్ణు గారికి ఎక్కువ ట్రోల్స్ నచ్చింది. ఫస్ట్ 2 hours అయితే డెఫినెట్లీ ట్రోల్ అవుతారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కి అయితే జెన్యూన్ గా బాగా యాక్టింగ్ చేశారు. అంటే బ్రదర్, ఆ రోజుల్లో అలాగుంది, నీకు తెలుసా? ఆ రోజుల్లో కాస్ట్యూమ్ అలాగే ఉంటుంది, అలాగుంటేనే సినిమా. అంతే, నీకు తెలవకుంటే నీకు నచ్చింది తిప్పుకోవాలంటే పెట్టుకోరు. బట్టల గురించి క్లైమాక్స్ అన్న, నిజంగా చెప్తున్నా, దండం పెట్టొచ్చు అన్న. మంచి విషయం అన్నకైతే యాక్టింగ్ ఇరుగా తీసిండన్న. క్లైమాక్స్ అయితే ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవడైనా ట్రోల్ చేసే వాడు కూడా థియేటర్ లో ఉండరు. చాలా మంది ట్రోల్ చేసే వాళ్ళు, మీమ్స్ చేసే వాళ్ళు చాలా మంది వచ్చారు. క్లైమాక్స్ ఒక్కడు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ఖచ్చితంగా చెప్తున్నా, 1000 కోట్లు కాదు చెప్పలేము కదా భయ్య. సినిమా అయితే కల్టు బొమ్మ, బ్లాక్ బస్, అందులో ఎలాంటి డౌట్ లేదు. మంచు మనోజ్ అన్న వచ్చిండు అన్న. నిజంగా చెప్తున్నా, అన్నదమ్ముల మీద ప్రేమ ఎలా ఉంటుంది అంటే అది ప్రేమ అన్న. నిజంగా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంజాయ్ చేస్తూ బయటకు వచ్చి కూడా రివ్యూ ఇచ్చిండు. అసలు అతను ఊహించుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ ఉంది సినిమా. ఎవరికైనా ఖచ్చితంగా నచ్చుతుంది. ఎవడు ఊహించలేడు భయ్య, సినిమా ఇలా ఉంటుందని ఎవడు ఊహించలేడు. విష్ణు అన్న కంబ్యాక్, మళ్ళా సినిమాలు కొట్టాలంటే విష్ణు అన్ననే. థ్యాంక్ యూ. హిట్ అవుతుందా, ఆయన లాస్ అవుతాడా మనకు కనుల విందుగా శివయ్యని చూపించాడు. ప్రభాస్ గారిని పెట్టుకొని ఇంకా చాలా మంచి పని చేశాడు. ప్రభాస్ గారు చెప్తే ఈ వరల్డ్ మొత్తం శివయ్య గురించి తెలుసుకుంటుందని స్పష్టంగా చెప్తారు. ఈ శివయ్య అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కథ. ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్దరి అందరికన్నా నేనే పెద్ద అంటారు కదా,
ఈ సృష్టిలో అందరికన్నా పెద్ద ఎవరు? శివయ్య కదా. శివయ్యనే ఆ శివయ్య గురించి మాట్లాడాడు. శివయ్య గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రభాస్ గారు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ అందరూ ఈ సినిమా చూడండి. థ్యాంక్ యూ. కన్నప్ప 845 టికెట్. అక్కడ రుద్రతాండవం తప్ప ఏమీ లేదు సినిమాలో. ఒక్క రుద్రతాండవే. ఇప్పుడు వరకు తెగిన టికెట్లన్నీ ప్రభాస్ అన్న పేరు మీదే. మంచు విష్ణు చరిత్ర అదేమంటారు, ఆయన కెరియర్ లో ఎప్పుడు ఇన్ని టికెట్లు అమ్ముడిపోతాయని కూడా కల్లో అనుకోడు ఆయన. నా సినిమాకు కూడా 7 o'clock షోలు పడతాయని కూడా కల్లో కూడా అనుకోడు ఆయన. అలాంటి ప్రభాస్ ని వాడుకొని ఆయన కోరికలన్నీ తీర్చేసుకున్నాడు. కలెక్షన్స్ కూడా బాగా సెట్ చేస్తాడు. ఆల్రెడీ రుద్రతాండవం ఆడుతుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ ఎవరు రాకటమ్మా సినిమాకి, సెకండ్ హాఫ్ నుంచే రండి. చాలా మంచి ఇది దేవుళ్ళది. ఇది మనం చూసిన తర్వాత తెలుస్తుంది. ఏదే కానీ కన్నప్ప మూవీ ఇప్పుడే చూసానండి, చాలా బాగుంది. మైథలాజికల్ అండ్ డెవోషనల్. కన్నప్పగా మంచు విష్ణు అయితే నిజంగా చాలా బాగా యాక్ట్ చేశాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. అలాగే శివుడిగా అక్షయ్ కుమార్, అలాగే రుద్ర మహర్షిగా ప్రభాస్ గారు, పార్వతిగా కాజల్, అలాగే మహాదేవ్ మునీశ్వరుడిగా మన మోహన్ బాబు గారు, అందరు కూడా బాగా యాక్ట్ చేశారు. చాలా బాగుంది. అలాగే ఇందులో ప్రభాస్ గారు వచ్చినప్పుడు థియేటర్ నిజంగా దద్దరిల్లిపోయిందని చెప్పుకోవచ్చండి. నేను ఫస్ట్ అనుకున్నాను డైరెక్టర్ మహేష్ కుమార్ సింగ్ ఈయన కొత్త అయినా ఈయన సినిమా అనుభవం కూడా లేదు, ఈయన ఏం చేస్తారు అనుకున్నాను. ఆయన ఓన్లీ టీవీ సీరియల్ చేశారు గతంలో, రామాయణం మహాభారతం, అది కూడా హిందీలో. సో మోహన్ బాబు గారు తనకు ఫ్యాన్ అంట, సో ఆయన తీసుకొచ్చారు. అలాగే మ్యూజిక్ కూడా స్టీఫెన్ గారు, ఆయన మలయాళం, ఆయన మన తెలుగు వాళ్ళు పెడితే బాగుండేది అనిపించింది. కానీ ఆయన కూడా నిజంగా న్యాయం చేస్తారు, చాలా బాగా చేశారు. ఆయన గతంలో మోహన్ లాల్ గారితో చాలా సినిమాలు చేశారు. మోహన్ లాల్ గారు రిఫరెన్స్ తో వచ్చారు. చాలా బాగుందండి నిజంగా సినిమా అయితే మాత్రం. స్టోరీ ఏంటంటే మరి కన్నప్పకి శివుడికి మధ్య జరిగేటటువంటి కథే ఈ స్టోరీ. గతంలో మనం చూసుకుంటే కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు ఈ పాత్ర చేశారు. ఆ తర్వాత రెబల్ స్టార్ కృష్ణరాజు గారు కూడా చేశారు బాపు గారు డైరెక్షన్ లో. వాళ్ళకి ఏ మాత్రం తగ్గకుండా మంచు విష్ణు గారు కూడా నిజంగా పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. దానికి తోడు ఈ సపోర్టింగ్ రోల్స్ అన్ని మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, కాజల్ గారు, మధుబాల గారు అందరూ కూడా చాలా బాగా చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. హిందూ బంధువులందరికీ నేను చెప్పేది ఒకటే, సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఇలాంటి సినిమాలకు మనం తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. హర హర మహాదేవ. చాలా బాగుందండి. గతంలో చాలా బాగుంది. ప్రభాస్ గారు ఈ సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. రుద్ర సెయింట్ గా ఆయన చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ. కన్నప్ప 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 కన్ను తెరిచాడు. ఏది ఏమంటారు కదా, కళ్ళు మూసుకపోయిన వాళ్ళు ఉంటారు చూసినవా, అహంకారంతో. అటువంటి వాళ్ళు ఈ సినిమా చూడాలి. తన కళ్ళు తీసేసి శివుడికి కళ్ళు పెట్టేసి కన్నప్ప అంటే ఏంటి, భక్తుడు అంటే ఏంటి, రుద్రుడు అంటే ఏంటి, అసలు అర్జునుడు ఎవరు, తిన్నడెవడు, కన్నప్ప ఎవరు, ఈ సినిమాలో మనకు తెలుసుకునే చరిత్రలో ఎన్ని చదివినా ఎన్ని బుక్స్ చదివినాం కానీ చరిత్రలో ఏముందో మనకు తెలియదు. ఇగో దీంట్లో నిరూపితం చేశారు. ఇక నార్త్ వాళ్ళు అయితే నాకు తెలిసి పండుగ చేసేసుకుంటారు. ఒక కన్ను తీసి పెట్టి రెండో కన్ను తీసి పెడతానప్పుడు తనకు తెలియకపోతే ఒక కాలు పెట్టి కన్నప్ప శివలింగం మీద కాలు పెట్టి ఇంకొకరిని అతికిస్తాడు చూసారా, ఆ సన్నివేశం అయితే ఇంకా గూస్ బంప్స్ అనమాట. మనకు భక్త కన్నప్ప సినిమా కృష్ణరాజు గారి సినిమా చూసినప్పుడు ఎలా ఫీలింగ్ ఉందో అటువంటి ఫీలింగ్ వస్తాయి. నిజంగా లాస్ట్ 30 minutes 40 minutes అయితే గూస్ బంప్స్. 2 రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి కానీ చాలా బాగా అనిపించేస్తాయి. అలాగే డివోషనల్ సాంగ్స్, బ్యాక్ డ్రాప్ లో వచ్చే సాంగ్స్ కూడా సూపర్ గా ఉంటాయి. ఎక్కడ బూతు లేదు, లిప్ లాక్లు లిప్ కిస్లు అంటున్నారు, లేవంటే ఆడదాకా తీసుకెళ్లి పక్కగా తెరిపిస్తారు. ఎందుకంటే రసరమ్యంగా ఉంటది. ఆ రక్తి భక్తి రెండు కలిసి ఉన్నాయి కానీ వల్గారిటీ మాత్రం లేదు, తీసిపడేసే విధంగా ఎక్కడ లేదు. ప్రతి సన్నివేశం బాగుంటుంది. న్యాచురల్ అంటే ప్రకృతిని చూపించే విధానం కానీ చాలా బాగుంటుంది. అసలు భక్తుడు అంటే రుద్రుడు వచ్చేసి శివునికి ఎలా పూజ చేయాలి అనుకున్న సందర్భంలో ఆ రుద్రుడికి కన్నప్పకు చిన్న సన్నివేశం ఫైట్ సాంగ్ జరుగుతుంది. అప్పుడు ఆ రుద్రుడు నెడితే వెళ్ళి సముద్రంలో పడి అంటే స్నానం చేయాలి కదా, అలాగే బిల్లోపత్రాలు సమర్పించాలి కదా, అలాగే పూజ చేయాలి కదా, కొబ్బరికాయలు కొట్టాలి కదా. ఈ రుద్రునికి కన్నప్పకు జరిగే సన్నివేశాలు, ఫైటింగ్ సన్నివేశాలు ఇవన్నీ అనుకోకుండా జరుగుతాయి అనమాట.
రుద్రుడు అప్పుడు చెప్తాడు, నువ్వు నీకు తెలియకుండానే శివుడికి పూజ చేశావు. ఎలా చేశాను అవన్నీ చూడాలంటే సినిమా చూడండి. వండర్ఫుల్ మూవీ, మంచి సాంగ్స్ ఉన్నాయి, మంచి ఫైటింగ్స్ అన్ని చాలా బాగుంటాయి. ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ మూవీ, పేరు పెడతానికి లేదు. మంచి ఫ్యామిలీ హిట్ అయితే కొట్టిరు. అంతే కదా, అందరికన్నా పెద్దవాడే ప్రభాసు. రుద్రుడు రూపంలో శివ భక్తులు ఏ రాయి 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 అన్నవాన్ని భక్తులుగా ఎలా మార్చాలో మార్చి చూపిస్తాడు. రాయి రాయి అన్నవాన్ని రాయికే మొక్కేలా చేస్తాడు రుద్రుడు. ఏ విధంగా చేశాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ప్రభాస్ పాత్ర వచ్చినప్పుడు మాత్రం థియేటర్ లో దద్దరిల్లిపోయింది, రచ్చ. అన్నా నేను ఇప్పుడే కన్నప్ప అనే సినిమా చూసి వస్తున్నా అన్న. మూవీ ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి వచ్చి చూశాను. కానీ ఈ సినిమాలో ఏంటంటే మంచు విష్ణు గారు నటించడం కాదు భయ్య, జీవించేశారని చెప్పుకోవచ్చు. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ ఎవరు కూడా 1% డిసప్పాయింట్ అవ్వడానికి అయితే అవకాశం లేదు భయ్య. లాస్ట్ క్లైమాక్స్, లాస్ట్ 40 నిమిషాల ముందు అసలు మామూలుగా పెట్టలేదు భయ్య. ఎమోషనల్ సీన్స్ ట్విస్టుల మీద ట్విస్టులతో చాలా బాగా తీశారని చెప్పుకోవచ్చు. వన్ అండ్ ఓన్లీ ఏంటంటే డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ రాగానే రుద్ర అనే క్యారెక్టరైజేషన్ తోని థియేటర్ మొత్తం రుద్రతాండవం ఆడించేసారని చెప్పుకోవచ్చు భయ్య. నిజంగా మామూలుగా లేదు. కానీ ఈ మూవీ ద్వారాగా అతనికి అప్పుడెప్పుడో 25 years బ్యాక్ భక్త కన్నప్ప అనే సినిమా చూసినాం భయ్య. కానీ ఈ సినిమా ద్వారా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పరంగా చూసుకున్న విఎఫ్ఎక్స్, హైలైట్స్, విజువల్స్ మాత్రం నిజంగా చాలా బాగా పెట్టారని చెప్పుకోవచ్చు. ఆడియన్స్ ఎవరు కూడా ఏంటంటే థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్స్ 1% డిసప్పాయింట్ అవ్వడానికి అయితే అవకాశం. మంచి అంటే ఇంతకు ముందు సినిమాలతో కంపారిజన్ చేసుకుంటే ఈ సినిమా ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బెటర్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్తాను. లాస్ట్ 40 నిమిషాల్లో ఏంటంటే ఎమోషనల్ అన్న గుండెలను ఆకట్టి పాడేసిండు ప్రతి ఒక్క ఆడియన్స్ అందరికి. యాక్టింగ్ రాదు, యాక్టింగ్ స్కిల్స్ లేవు అని అనుకునే వాళ్ళకు సరైన చెంపదెబ్బ కొట్టిండు భయ్య మంచు విష్ణు. నిజంగా ఈ సినిమా ద్వారా ఏంటంటే మంచు విష్ణు గారిని ట్రోల్ చేయడం ఆపేస్తారు భయ్య, అది మాత్రం 100% గ్యారంటీ. ఇది ఒక భక్తి సినిమా. ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి ఆన్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేస్తారు భయ్య. 1% కూడా డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం లేదు. ఒక భక్తి సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా, అందరికి నచ్చే సినిమా, అందరు మెచ్చే సినిమా భయ్య. మొత్తానికి చెప్పాలంటే అందులో ఉన్న అగ్ర హీరోలు మొత్తము ఆ పాత్రలను బట్టి న్యాయం చేశారు. అమ్మ, మీరు కృష్ణరాజు గారు కన్నప్ప చూసారు కదా, సో దానికి దీనికి డిఫరెన్స్ ఎలా అనిపించింది ఏంటి? అట్లాంటి ఏం లేవండి, చాలా బాగుంది. తను కూడా లాస్ట్ ఆఫ్ ఆల్ కన్నును ప్రాధాన్యం చేస్తాడు. ఇంట్లో కూడా విష్ణు కూడా అంతే చేశాడు. ఆ పర్ఫార్మెన్స్ సూపర్, 100% సూపర్. విష్ణు రుద్రాగా కూడా 100% ఒప్పుకుంటా. దానికి కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. అసలు ఎక్కడ ఏమీ లేదు, చాలా బాగుంది. హ్యాపీగా చూడొచ్చు. అందరు జనరల్ ఈ నాలెడ్జ్ని కూడా భక్తి పరంగాను అన్ని మా తరం మీ తరం కూడా చూడొచ్చు. అక్షయ్ కుమార్ ఎక్సలెంట్. ఈ సినిమా చాలా ఒక చిన్న వేషం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా. శివయ్య నాకు ఇచ్చిన వరప్రసాదం అనుకుంటున్నా. ఇలాంటి మూవీలో ఒక అవకాశం ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు, అందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీస్, వాళ్ళలో మేము అలా ఒక చిన్న ప్రమిదిలాగా కనిపించడం చాలా సంతోషంగా ఉంది. హీరో గారి ఇంట్రడక్షన్ లో ఉంటుంది గంగా క్యారెక్టర్, బేబీని మిస్ అవుతాను నేను, అందులో నేనే చేశాను. చాలా బాగుంది. మూవీ కూడా చాలా బాగుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చండి. రొమాన్స్ అంతా ఏం లేదు. మీరు వెళ్ళి మూవీకి వెళ్ళి చూసి చెప్పండి. రొమాన్స్ అంటే ప్రభాస్ గారు ఎంట్రీ వచ్చిన తర్వాత అయితే గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఆ టైమింగ్ మనకు అసలు అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. చాలా బాగుందండి. క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది. సో కన్నప్ప క్యారెక్టర్ లో ఆయన అంత పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది విష్ణు గారిది? కన్నప్ప క్యారెక్టర్ లో విష్ణు గారి క్యారెక్టర్ అయితే అదిరిందండి. యాప్ట్ గా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి మేము ఒక 2 నెలలు న్యూజిలాండ్ లో ఉన్నాము, షూట్ చేసాం ఈ మూవీ కాబట్టి మాకు తెలుసు. ఆ చలి, చాలా చలి, ఆ చలికి కూడా మేము అన్ని తట్టుకొని షూటింగ్ చేశాము. అండ్ ఇలాంటి సినిమాలు చాలా రావాలని నేను కోరుకుంటున్నాను. విష్ణు గారు ఇంకా మోహన్ బాబు గారికి నేను కృతజ్ఞత. ఎందుకంటే నేను అది ఒక చిన్న రోల్ చేశాను. దాంట్లో దొర అనే ఒక చిన్న డైలాగ్ ఉంది నాది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు, ప్యాడింగ్ ఆర్టిస్టులతో ఒక చిన్న ప్రభాస్ లాంటి ఆర్టిస్టులు, విష్ణు గారి ఆర్టిస్టులు, అంత పెద్ద ఆర్టిస్టులతో నేను చేయడం, ఒక చిన్న బిట్ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. కృష్ణరాజు గారు కన్నప్ప చూశారు అండ్ మంచు విష్ణు గారు కన్నప్ప చూశారు. సో డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయి
ఉన్నాయి అంటే ఈ కాలానికి తగ్గట్టు ఆ టైంకి తగ్గట్టు ఆ లొకేషన్స్ కానీ అవన్నీ కూడా ఏం చెప్తారు? అలా డిఫరెన్స్ లేదండి, ఏ సినిమాకి ఆ సినిమా సాటి. ఎందుకంటే ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళది, డిఫరెన్స్ చేయలేం మనం. విష్ణు గారిని మనం అతనితో పోల్చలేం, అతన్ని కృష్ణంరాజుని మనం విష్ణుతో పోల్చలేమండి. సో ఎవరి టాలెంట్ ఇది పర్ఫార్మెన్స్ వాళ్ళది. ఫైనల్గా ఏం చెప్తారు? కన్నప్ప అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ ఆయన మీద కూడా కొంచెం ట్రోలింగ్ నడుస్తూ ఉంటుంది. ఈ సినిమా తర్వాత తగ్గుతుంది అనుకోవచ్చు? ట్రోలింగ్ చేయొద్దండి దయచేసి, దట్స్ మై రిక్వెస్ట్. ఎందుకంటే విష్ణు గారిని పర్సనల్ గా నేను ఆయనతో 2 నెలలు పనిచేశాను కాబట్టి చెప్తున్నాను, ట్రోలింగ్ చేయొద్దు. అండ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ పర్సన్ ఈజ్, అంటే మేము పర్సనల్ గా చూసాను కాబట్టి ఇంత గట్టిగా చెప్తున్నాను. అండ్ ఆ మూవీ చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళని ప్రతి ఒక్క టెక్నీషియన్స్ ని కానీ మాకు ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరిని ఆయన చాలా 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 బాగా చూసుకున్నారు. అండ్ ట్రోలింగ్ చేయొద్దు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇంకోటి ఏం అడిగారు మీరు? సినిమాలో మీకు నచ్చిన సీన్స్ అంటే క్లైమాక్స్ లో కళ్ళు దానం చేసే సీన్ ఇవన్నీ కూడా ఎలా ఎస్టాబ్లిష్ అవుతాయి? అన్ని బాగుంది కదండి, మీరు చూసారు కదా మూవీ. దాంట్లో ఒక చిన్న బిట్ నేను చేశాను. సో ప్రభాస్, విష్ణు, సో ఇలాంటి పెద్ద పెద్ద లెజెండ్స్ వాళ్ళతో నేను చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఓన్లీ 1 minute క్యారెక్టర్ వచ్చినా ఐఎమ్ వెరీ హ్యాపీ. కూడా చూడొచ్చు, భక్తి సినిమా చూడొచ్చు. కాకపోతే ప్రభాస్ వచ్చినాక నాకు ఆ రేంజ్ లో అనిపించింది అంతే. అందుకే కలెక్షన్ రావాలి. సాంగ్స్ బాగున్నాయి, 2 songs బాగున్నాయి. అంటే ఎక్కువ ఏ సినిమాకి జరగంది అంటే ఫస్ట్ టైం అనుకోవచ్చు, చాలా రేర్ గా అనుకోవచ్చు. విష్ణు గారి యాక్టింగ్ గురించి కూడా సపరేట్ గా మాట్లాడుతున్నారు. లాస్ట్ క్లైమాక్స్ ఒక 1/2 hour అండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు అని చెప్పేసి. సో ఏం చెప్తారు? లో అంత పర్ఫార్మెన్స్ బాగాలే కానీ అసలు లాస్ట్ వచ్చేసరికి హైలైట్ సినిమా. 30 minutes ఒక రేంజ్. క్లైమాక్స్ అయితే మామూలు లేదు సినిమా. అసలు నేను చెప్తున్నా కదా, క్లైమాక్స్ వచ్చేసరికి సినిమా ఎక్కడ పోయిపోయింది. ఫస్ట్ నుంచి లాగింది భయ్య, అంత స్లో ఉంది సినిమా. అయితే లాస్ట్ వచ్చేసరికి ఒక రేంజ్ లో సినిమా అంతే. నాకైతే ప్రభాస్ ఒకటి, మోహన్ బాబుది ఒకటి, అక్షయ్ కుమార్ భయ్య, 3 కోసం నేను సినిమాకి పోయినా. సినిమా మామ వాళ్ళ మీద ఫోకస్ చేసారు. సినిమా హైలైట్. మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్ అంతే అనిపిస్తుంది. కృష్ణరాజ్ ఏమో ఫస్ట్ కన్నప్ప చూడలే భయ్య, నేను చూడలే. ఈ కన్నప్ప అయితే చూసాను, నేను అంత చూడలేదు. అయ్యో చూస్తా, మేబీ చూస్తా. ఇది చూసినాక ఉంది తెలుసు. కాకపోతే ఇది వచ్చినాక కొంచెం ఇంకా తెలిసింది. శివుని భక్తుడు కాబట్టి చెప్తున్నాక ముందు రావాలని గొప్ప అని చెప్పి కొంగవేశారు అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంగవారి మొత్తం లేపేశారు. అండ్ బాహుబలిలో ఒక సాంగ్ లేపేశాడు. బాహుబలి 2లో ఒక విల్లేసి ఆ సీన్ లేపేశాడు. మొత్తం ప్రతిది కూడా ఎక్కడ ఒక దగ్గర దొంగలించినట్టే ఉంది తప్ప ఎక్కడ ఒక ఓన్ క్రియేటివిటీ అన్నట్టు ఎక్కడ అనిపించదు ఫస్ట్ హాఫ్ మొత్తం. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అంతే లాగ్తో స్టార్ట్ అయింది. బట్ ఎక్కడైతే ప్రభాస్ గారు ఎంట్రన్స్ అవుతుందో అక్కడ నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అది కాకుండా సినిమాలో పాజిటివ్ చెప్పుకుంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది తప్ప సినిమాలో ఇంకేది లేదన్న. ఎవరు యాక్టింగ్ అయినా సరే, లేదంటే బాడీ లాంగ్వేజ్ అయినా సరే ఏది లేదు. ఈవెన్ హిస్టరీ అని చెప్పి ఒక హిస్టరీ తీసుకున్నా సరే కన్నప్ప స్టోరీ మొత్తం కిచిడి చేశారు. ఇప్పుడు మీరు పురాణాలు ఏది చూసుకున్నా సరే, ఇప్పుడు శ్రీకాళహస్తి శతకం తీసుకున్నా, లేదంటే వేరే బుక్ తీసుకున్నా సరే, ఎక్కడ కూడా కన్నప్ప అనేవాడు ఒక కన్నే ఇస్తాడు. ఫస్ట్ 2వ కన్ను తీయబోతుండగా శివుడు చాపుతాడు. దాన్ని కూడా వీళ్ళు ఏంటంటే సినిమాటిక్లు బట్టి మరి ఎక్కువ పెట్టేసి 2 కాళ్ళు ఇచ్చినట్టు చూపించి మరి ఆల్రెడీ సినిమా తెలిసిన వాళ్ళకి, స్టోరీ తెలిసిన వాళ్ళకి మరి నచ్చని విధంగా తీశారు సినిమా అయితే. మెయిన్గా ఇంకోటి చెప్పుకోవాల్సింది, ప్రభాస్ గారు ఆయన ఏదైతే 20 minutes సీక్వెన్స్ ఉందో అది తప్ప సినిమాలో ఏదీ లేదు. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్స్ కూడా ఎలా ఉంటాయంటే ఇంటర్వెల్లో కంటే ఆ సాంగ్స్ వచ్చేటప్పుడు సినిమాలో బయట ఎక్కువ మంది జనాలు ఉంటారు. ఆ లెవెల్లో వాకౌట్ చేస్తున్నారు. అండ్ ఎక్కడైతే మనకి ప్రభాస్ సీన్ అయిపోతుందో అక్కడ నుంచి ప్రతి ఒక్కరు వాకౌట్ చేస్తున్నారు బయటికి.